స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ప్రజాభవన్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిన్న మంత్రుల కమిటీ ఏర్పాటు చేయగా ఇవాళ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి అడ్వకేట్ జనరల్ను పిలిచారు. మంత్రులు న్యాయ సలహాలను మంత్రుల కమిటీ తీసుకోనుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇక ప్రజాభవన్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిన్న మంత్రుల కమిటీ ఏర్పాటు చేయగా ఇవాళ సబ్ కమిటీ భేటీ అయిపోయింది. మొత్తానికి అంటే న్యాయ సలహాలు తీసుకోవడానికి కోసం అక్కడ న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ అంశాలపై మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఏంటి కాంగ్రెస్ సబ్ కమిటీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా దీనిపై ఒక కీలకమైన ప్రకటన వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే చట్టరూపంగా కాకపోయినా పార్టీ పరంగా అయినా సరే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పి భావించారు. కానీ పిఎస్సి సమావేశంలో ఇరు వర్గాల సభ్యులు అయితే పార్టీ అక్కడ ఉన్నటువంటి అడ్వైజరీ కమిటీ, పిఎస్సి కమిటీ సభ్యులు రెండు కమిటీలకు సంబంధించిన సభ్యులు కూడా ఇన్ఛార్జ్ ఏసీసీ నటరాజన్, మీనాక్షి నటరాజన్ ముందు, సీఎం రేవంత్ రెడ్డి ముందు, పిసిసి అధ్యక్షుడు ముందు కూడా ఏదైతే రెండు వాదనలు వినిపించాయి. కొంచెం మంది ఏమో ఖచ్చితంగా చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి సూచించినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో పార్టీ పిఎస్సి కమిటీ ఏం నిర్ణయించిందంటే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించింది. ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా రేపు అంటే ఈ నెల 26వ తేదీ, ఎల్లుండి మంగళవారం 26 తేదీ లోపు కూడా ఈ కమిటీ ఈ అభిప్రాయానికి సంబంధించి ఒక డిసిషన్ ని తీసుకోవాల్సి ఉందని చెప్పి కూడా ఈ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఈ రోజు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. దీంట్లో అడ్వకేట్ జనరల్ కూడా ఏదైతే పార్టిసిపేట్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు వారు మాట్లాడినటువంటి కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, గతంలో అంటే రాష్ట్రపతికి కూడా అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ వద్దకు అటు రాష్ట్రపతికి పంపడం జరిగింది. అలాగే రాష్ట్రపతికి పంపి ఇప్పటికే సుమారు 5 నెలలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆలస్యం అవుతుందని గ్రహించినటువంటి ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో అయినా సరే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కి పంపించింది. గవర్నర్ కూడా ఆ బిల్లుని రాష్ట్రపతికే పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఇస్తుందా లేదా అనే ఒక క్లారిటీ లేదు. సో మరోవైపు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏదైతే రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించి ఏదైనా బిల్లు వెళితే 90 రోజుల్లో దానికి సంబంధించిన క్లియర్ చేస్తారనో దానిపైన ఒక అభిప్రాయం ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒక వాదనను కూడా సుప్రీంకోర్టులో జరిగి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే ఖచ్చితంగా 42% అమలు చేసి తీర్థమని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో రేపు ఏదైతే ఢిల్లీకి వెళ్లి కూడా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా కలిసి దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే భావిస్తుందో, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ న్యాయ కోవిదులు ఎవరైతే ఉంటారో వారితో పాటు ఇతరకు సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నాయకులు ఎవరు ఉంటారో వీరందరూ కూడా అంటే రేపు సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీరందరూ కూడా అక్కడికి వెళ్లి పాల్గొని ఒక అభిప్రాయాన్ని తీసుకొని 26వ తేదీన సాయంత్రం వరకు దీనికి సంబంధించిన తుది నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో మనం చూసినట్టుగా సుప్రీంకోర్టులో వెలువడేటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పును బేస్ చేసుకొని పార్టీ 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలా లేదంటే పార్టీ పరంగా ఇవ్వాలా అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. పార్టీలో అయితే భిన్నాభిప్రాయాలు అన్నమాట. మంత్రులే నిన్న ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో కమిటీ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు నుంచి వచ్చేటువంటి ఏదైతే తీర్పు ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాదాపు ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే హైకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించి దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళే ఆస్కారమే ఎక్కువగా ఉన్నట్టు కూడా అటు పార్టీ వర్గాల నుంచి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా మనకైతే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.